గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ నమస్కారం. సో గుడ్ ఈవినింగ్ సార్. నేను రవికాంత్. ఐఎమ్ రవికాంత్. నేను మచిలీపట్నం సార్. సో నిజంగా ఒక గొప్ప ప్రొడక్ట్ సార్ ఇది. సార్ ఎలా చెప్పారో నిజంగా అనేది. సో నాకు మరొక జన్మ వచ్చింది సార్ ఈ ప్రొడక్ట్ వాడటం వల్ల. లేదంటే నాకు జన్మ లేదు సార్. నేను పడ్డ బాధలకి, నేను పడ్డ దానికి నేను అసలు ఎంత అనుభవించానంటే అది చెప్పుకోలేను సార్. అలాంటి పరిస్థితిలో ఈ ప్రొడక్ట్ నిజంగా ఒక సంజీవిని అన్నమాట, ఒక గాడ్ గ్రేస్ అన్నమాట. సో అలాగే నాకు వెరికోవెయిన్స్ ఉన్నాయి. సో నేను ఇది వాడిన తర్వాత ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చినాయి. సో నాకు చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి. సో నేను ఇవాళ చాలా హెల్దీగా ఉన్నాను అన్నట్టే కారణం ఓన్లీ క్యూర్ సెల్ సార్. సో ఇలాగే నేను కూడా ఒకటే డిసైడ్ అయ్యా, నేను పడ్డ బాధలు ఎదుటోడు పడకూడదు, వాడు కూడా డెఫినెట్లీ వాళ్ళు కూడా ఇది అందించాలి, నేను ఒక 1000 మందికి అందించాలని చెప్పేసి నేను ఒక ఏం పెట్టుకున్నాను సార్. సో అలాగే నేను ఇప్పటికి ఒక 55 మందికి ఈ ప్రోడక్ట్ అందించాను సార్. సో 55 మందిలో 54 మందికి రిజల్ట్ వచ్చినాయి సార్. సో అందులో నేను ఇవాళ కొన్ని రిజల్ట్స్ మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అసలు ఈ మిరాకల్ రిజల్ట్స్ నేను కూడా ఎక్స్పెక్ట్ చేయాలి, అసలు ఇలా జరుగుద్ది, ఇలా అవుద్ది, ఇలా అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేది ఏంటంటే, ఫణి అని ఇస్ మై క్లాస్మేట్ సార్. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత అతనికి 2 కిడ్నీలు 2 కళ్ళు పోయినాయి సార్. సో హీఈస్ ఫ్రమ్ డయాలసిస్ పేషెంట్ సార్. సో అసలు అంటే మాతో పాటు తిరిగి అతను మాతో పాటు కూర్చుని మాతో పాటు ఉండే అతనికి ఇలా జరిగిందంటే మేమే చాలా బాధపడ్డాం. సో ఆ టైంలో మేమందరం కొంత మనీ డొనేట్ చేసి ఒక కన్నుకు ఆపరేషన్ చేయించి ఒక కన్ను తెప్పించగలిగాం. సో రెండో కన్ను అయితే రాలేదు. సో ఏంటంటే రెండో కన్నుకి ఇంకా చాలా అమౌంట్ అవుద్ది అన్నారు. సో అతని కండిషన్ కూడా చాలా క్రిటికల్ గా ఉంది. సో విపరీతమైనటువంటి తలనొప్పి, హెడేక్, సరిగ్గా నీళ్లు తాగలేడు, కొద్దిగా ఎండగా వచ్చిందంటే బాగా ఆయాసం వచ్చేస్తుంది. సో డే బై డే డయాలసిస్ చేసుకోవాలి సార్. అతనికి నేను ఈ ప్రొడక్ట్ ఇవ్వడం జరిగింది సార్. సో ఫస్ట్ ఈ ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ డే వేసిన తర్వాత కొంచెం ఏంటంటే కొంచెం బాగా మనోడికి వేసిన తర్వాత బాగా ఈ కాళ్ళు కొద్దిగా వాటర్ తాగిందట, బాగా స్వెల్లింగ్ వచ్చేసింది. స్వెల్లింగ్ రాగానే చాలా భయపడిపోయాం మేము, అమ్మో ఏమైనా అయిపోయిందేమో, ఇలా అయిపోయింది ఏంటి, ఇలా జరిగింది ఏంటి, ఏదైనా అవుద్దేమోనని. సో తర్వాత ఏం చేశారంటే, తర్వాత మా సీనియర్స్ ఉన్నారు, సార్ని కన్సల్ట్ చేసాం. కన్సల్ట్ చేస్తే సార్ ఏం చెప్పారంటే, సార్ ఒక ప్యాకెట్ సగం సగం మార్నింగ్ ఈవినింగ్ సగం సగం వేయమని చెప్పారు. సో సార్ అలా వేసిన తర్వాత 2 days వాపు ఉంది సార్. థర్డ్ డే కాడి నుంచి అతనికి అసలు యూరిన్ అనేది రాదు సార్. యూరిన్ జస్ట్ డ్రాప్స్ అనమాట, గోల్డెన్ డ్రాప్స్, 1 డ్రాప్ 2 డ్రాప్ పడేది. అట్లాంటిది ఒక 100 ml యూరిన్ పోసాడు సార్. అసలు వాళ్ళ అమ్మగారు ఫోన్ చేసి, బాబు రవి ఎక్కడున్నావు నాయన, నువ్వు త్వరగా రా, ఏంటి అడిగి ఏమైనా అయిపోయిందో, నేను కంగారు పడిపోయి గబగబా వెళ్ళి ఆటోని పిలుచుకురా, నా హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఏమైందంటే నాకు ఫస్ట్ భయం వేసిపోయింది, అసలు ఏం జరుగుతుందో ఏంటి అని. సరే అయ్యా అది ఫస్ట్ టైం యూరిన్ వచ్చింది అయ్యా అంది. అసలు నేను పడ్డ టెన్షన్ కి అసలు ఎంత రిలీఫ్ వచ్చిందంటే ఆ మాట చెప్పంగానే, అబ్బా సూపర్, ఇంకేంటి ఎలా ఉంది అంటే, అరే నిన్నటి నుంచి అసలు ఇప్పుడు సివియర్గా ఉండే తలనొప్పి తగ్గిందిరా, అసలు ఇవాళ ప్రశాంతంగా పడుకున్నాను రా, అసలు చాలా హ్యాపీగా ఉందిరా. ఏమో కానీ ఫస్ట్ భయం వేసింది, కానీ నువ్వు ధైర్యం చేశావు కాబట్టి నేను ధైర్యం చేయగలిగాను. అసలు బాగా ఉంది. అప్పుడు అతనికి ఉన్న క్రియాటిన్ సార్ 12 సార్, క్రియాటిన్ 12. అసలు ఆ తర్వాత నేను మీకు ఆ రిపోర్ట్స్ కూడా పెడతాను సార్. సో ఆ తర్వాత జస్ట్ ఇది వాడుతున్న కొద్దీ ఏంటంటే, ఒక 70 days నుంచి ఈ కాళ్ళల్లో వాటర్ తాగుతుంటే వాపు రావట్లా, అక్కడి నుంచి తనకు యూరిన్ రావడం స్టార్ట్ అయింది సార్. 10th day వచ్చేసరికి యూరిన్ వస్తుంది. సో ఓకే, పర్వాలేదు, అతను బాగుంది. సో ఇంకోటి ఏంటంటే, షుగర్ కూడా ఉంది సార్. షుగర్ మనోడికి 500 ఉంటుంది సార్, 500 షుగర్ ఉంటుంది. సో మేమేం చేసామంటే, ఫస్ట్ 15 days తర్వాత టెస్ట్ చేయించాం. టెస్ట్ చేయిస్తే షుగర్ ఏం తగ్గలేదు సార్. షుగర్ ఏం తగ్గల, 500 ఉంది, కానీ తగ్గల అలాగే ఉంది. అరే ఏంట్రా షుగర్ ఏం తగ్గలేదు అన్నాడు. పర్వాలేదులే, ఒకసారి 15 days అయింది, మనం యాక్చువల్లీ ఏంటంటే 3 months దాకా ఉంటది, బట్ ట్రై చేద్దాం అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేసాం సార్. ఇప్పుడు దాకా 2 పూట్ల సగం సగం వేస్తున్నాం కదా. సో ఇప్పుడు కొంచెం యూరిన్ ఇవన్నీ పాస్ అవుతుంది, బాగానే ఉంది. కాస్త 1/2 లీటర్ దాకా యూరిన్ పోస్తున్నాడు. సో ధైర్యం చేసేసి ఏం చేసామంటే, ఉదయం ఒక ప్యాకెట్, ఈవినింగ్ ఒక ప్యాకెట్ వేస్తాం సార్. పర్వాలేదులే అనేసరికి తర్వాత 25 days తర్వాత మళ్ళీ టెస్టింగ్ వెళ్తే షుగర్ 500 నుంచి 300కి వచ్చింది సార్. 500 నుంచి 300కి వచ్చింది, 200 తగ్గింది. సో ఈ లోపల కాస్త యూరిన్ అల్లా 1/2 లీటర్ అక్కడ 30 లీటర్కి వస్తాం స్టార్ట్ అయింది సార్. సో అమ్మా యూరిన్ అవుతుంది, పర్వాలా. అసలు మనోడికి ఆకలి సార్, ఆ ఆకలి అనేది లేదు. ఏదో ఇక ఉదయం పూట ఒక ఇడ్లీ తింటాడు,
మధ్యాహ్నం పూట ఇంత అన్నం తింటాడు, రాత్రి పూట ఇక ఇక తింటే తింటాడు, లేదంటే లేదు, లేదంటే ఏదైనా జ్యూస్ తాగుతాడు. సో అలాంటిది బాగా ఆకలేసి మనోడు ఒక ఇడ్లీ తినేవాడు మార్నింగ్ పూట 3 ఇడ్లీలు తింటున్నాడు సార్. మధ్యాహ్నం కాస్త అన్నం తింటున్నాడు సార్. సాయంత్రం పూట కూడా భోంచేస్తున్నాడు. సో వాటర్ కూడా ఏంటంటే అంత ముందు ఒక పావు లీటర్ తాగేవాడు లీటర్ వాటర్ తాగలుగుతున్నాడు సార్. 30 days తర్వాత కాడి నుంచి మనోడికి స్వెల్లింగ్ రావట్లా, వాటర్ తాగుతున్నా కూడా స్వెల్లింగ్ రావట్లా. అసలు కాళ్ళు స్వెల్లింగ్ రావట్లేదురా అన్నాడు. స్వెల్లింగ్ రావట్లేదురా, కాళ్ళు బాగున్నాయిరా అని చెప్పేసి. అంతకుముందు ఏంటంటే కాళ్ళు కూడా బాగా లావుగా ఉండేది సార్. ఇలా ఇలా నొక్కితే గుంట పడిపోయి సార్ కాళ్ళల్లో. సో ఏంట్రా బాబు ఇంత వాటర్ ఉందంటే, ఆడెవడో ఏదో ప్యాచ్ చేసి వేయమని చెప్పాడు. మరి ఏమంటావు అంటే, వద్దులే ఏమే మాకు ఇది వాడుతున్నావు కదా ప్రస్తుతానికి ఇదే వాడన్నా. సో ఇది వాడిన తర్వాత సార్ 40 days తర్వాత సార్ 40 days తర్వాత మనోడికి తీసుకెళ్లి చెక్ చేయిస్తే క్రియాటిన్ 12 ఉన్నది 5.9కి వచ్చింది సార్. 5.9కి వచ్చింది. ఇట్స్ ఎ గ్రేట్ మిరాకిల్ సార్. సో అంత ముందు ఎవరైనా అతన్ని పట్టుకుని లేపి కూర్చోబెట్టాలి, ఇప్పుడు తనంతట తాను లేచి కూర్చోగలుగుతున్నాడు, తనంతట తాను తినగలుగుతున్నాడు. వాళ్ళ అమ్మగారే తినిపించాల్సి వచ్చే పరిస్థితి. సో మనోడు ఈ పరిస్థితి వచ్చేసరికి భార్య కూడా వదిలేసి వెళ్ళిపోయింది సార్. చాలా దుఃఖంలో ఉన్నాడు. అసలు నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది, నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయింది. సో ఇవాళ అతను చెప్పే ఫస్ట్ లెగంగానే, మార్నింగ్ లాగా ఫస్ట్ చెప్పే ఒకే పద్ధతి సార్, థ్యాంక్ యూ క్యూర్సెల్ నాకు లైఫ్ ఇచ్చేవారు. సో అతనికి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే, ఇంకొక దీన్ని 2 ప్యాకెట్స్ వాడితే నేను రియల్ గా మొత్తం నాకు తగ్గిపోగలదు, నేను కోల్పోగలను, కోల్పోయిందంతా మళ్ళీ తిరిగి తెచ్చుకోగలను ఒక ధైర్యం వచ్చింది సార్. అతనికి అంత మనోధైర్యం. అతను చూసిన తర్వాత అతనికి వచ్చే డాక్టర్, ఎవరైతే డాక్టర్ ఉన్నాడో అతను కూడా దీన్ని చూసిన తర్వాత అతను కూడా వాడటం స్టార్ట్ చేశాడు సార్. సో ఈ మార్పు అనేది చూడండి ఎంత గొప్పగా జరిగిందో. సో ఫ్రెండ్స్, ఇదేంటంటే ఇంకోటి ఏంటంటే తనకి క్లాట్స్ ఉన్నాయి. ఆ వ్యాక్సిన్ వల్ల తనకి బ్లడ్ లో క్లాట్స్ ఉన్నాయి. సో డాక్టర్ కూడా చెప్పాడు క్లాట్స్ ఉన్నాయని. సో ఇది వాడిన తర్వాత 25 days తర్వాత చెక్ చేస్తే క్లాట్స్ మొత్తం కరిగిపోయినాయి సార్. ఒక్క క్లాట్ కూడా లేదు బాడీలో. సో ఏంటంటే చెయ్యి లేపగలుగుతున్నాడు, కాళ్ళు లేపగలుగుతున్నాడు, ఉన్న నరాలన్నీ కూడా ఫ్రీ అయిపోయినాయి సార్. సో డెఫినెట్లీ నేను ఏమనుకుంటాం ఏంటంటే ఇంకా 2 ప్యాకెట్స్ అయ్యేసరికి తను కోలుకుంటాడని. సో ఇది ఒక రిజల్ట్ సార్.